అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ. 2025 జనవరి మాసం మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా. ముందుగా ప్రేక్షకులకు ఈ యొక్క మకర సంక్రాంతి శుభాకాంక్షలతో, ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో, రాబోయే ఉగాది మనకు వాస్తవమైనటువంటి రాశి ఫలాలు, అప్పుడు ఎంతో ఎక్సలెంట్గా గ్రహాల మార్పులు చేర్పులు ఉన్నాయి. సో మరి ఈ 2025 ఈ జనవరిలో ఈ యొక్క రాశి ఫలాలలో భాగంగా ఆల్రెడీ చెప్పాను నేను వీడియో ముందే, 3వ నెల 4వ నెల వరకు కూడా పెద్దగా మార్పులు లేవు. పెద్ద పెద్ద గ్రహాలు అయితే మారట్లేదు. సూర్య భగవానుడు మనకు మకర రాశిలోకి ఎంటర్ అయ్యేటువంటి సందర్భంలో దీనినే మనము మకర సంక్రాంతిగా చెప్పుకుంటాం. అయితే ఈ యొక్క మకర సంక్రాంతిని పురస్కరించుకొని ద్వాదశ రాశులలో భాగంగా మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ముందుగా చూసుకుందాం. ఎందుకంటే ఈ యొక్క మకర రాశిలోకే వెళ్తాడు కనుక తరచూ ప్రయాణములు గోచరిస్తున్నాయి. ముందుగా ఈ యొక్క మాసంలో తరచూ కూడా ప్రయాణాలలో ఆర్థిక ఇబ్బందులు కనబడుతున్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చేయి వృత్తులందు ఆదాయం అయితే కనబడుతుంది. మంచి ఆదరణ, కుటుంబ సౌఖ్యత, వస్త్ర లాభంలో నూతన ఉత్సాహము ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. అధికంగా కూడా వ్యాపారాలలో లాభాలు గడించేటువంటి పరిస్థితి ఉంది. పంచమాత గురుగ్రహం ఉంది కనుక మకర రాశి వారికి కొంత పర్వాలేదు అని చెప్పుకోవచ్చును. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతున్నాయి ఈ యొక్క నెలలో. తప్పకుండా అది మనీ రిలేటెడా, లేదా కోర్టు రిలేటెడా, లేదా ల్యాండ్ రిలేటెడా, లేదా విదేశీ ప్రయాణాలకు సంబంధించా, అయితే వారి జాతకంలో కొంత ఏమైనా ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి నడుస్తూ ఉంటే అది చెప్పలేము కనుక అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మీ మాట తీరు తప్పకుండా ఆకట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ శనైశ్వరుని వల్ల చాలా జాగ్రత్త అనేటువంటిది అవసరము అని చెప్తున్నాను కనుక అదైతే చూసుకోండి. అధికంగా కూడా లాభాలు కనబడుతున్నాయి. చెప్పుకున్నా ఇందాక, వ్యాపార రంగంలో అధికంగా లాభాలు కనబడుతున్నాయి అంటే ఇన్వెస్ట్మెంట్ మాత్రము కొంచెము ఆలోచించి పెట్టండి. అదైతే గమనించుకోండి. కొన్ని పనులు మీరు మీ ప్రమేయం లేకుండానే పూర్తి అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైనటువంటి పనులు. ఇక ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో, మరి ఇక్కడ సూర్య భగవానుడు నేరుగా కూడా మకర రాశిలోకి ఎంటర్ అయిన తర్వాత ఎటైనా ప్రయాణం చేయాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది. సంచారం, తీర్థయాత్రలా, లేదా టూర్ ప్లాన్ చేయడమా, ఇలాంటిది. కొంత అనారోగ్య సమస్యలతో, వేల తప్పినటువంటి భోజనాలతో, కొన్ని రిలేటివ్స్తో గొడవలు ముడిపడి ఉన్నాయి. ఇదైతే గుర్తుంచుకోండి, గమనించుకోండి. దీంతో పాటుగా అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉన్నాయి. ప్రాణాపాయ సూచనలు, అది కొంత ఏజ్డ్ ఎక్కువగా ఉండేటువంటి వారికి. సమీప బంధు నష్టము, ఎందుకంటే ఆల్రెడీ ఈ యొక్క మకర రాశి వారు సుమారుగా 7 సంవత్సరాల నుండి కూడా ఏలినాటికి శనికి సంబంధించినటువంటి ఇబ్బందులలో ఉన్నారు. ఇంకొక 6 నెలలు అయితే పూర్తిగా మీకు రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ గురువు మరి 6వ స్థానానికి వెళుతుంది. మరి దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి రాబోయే రోజులలో. అది కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఉద్యోగాలలో మార్పిడులు ఉంటాయి, అనూహ్య ఆపదలు ఉంటాయి, కొంత బంధు నష్టము, బంధువుల మనస్పర్ధలు, కానీ ఏదో రకంగా ఇబ్బందులు అయితే మారబోతున్నాయి. కనుక మకర రాశి వారు
ఎక్కువగా ఊహించేసుకోకండి. మీ మొండితనం ఏదైతే ఉందో దానిని తక్కువ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మొండి వైఖరి అనేటువంటిది వద్దు. ఇక మకర రాశి వారికి ఎవరైతే వ్యాపారస్తులకు ధన కనక వస్తు ప్రాప్తి ఉంది, గృహములో శుభకార్య నిర్వహణ ఉంది, బుధుని మూలకంగా సత్కీర్తి ఉంది, బంధుమిత్రులతో ఆనందం ఉంది. ఎవరి జాతకములో అనైతే బుధగ్రహము, మంచిగా వినని అర్థం చేసుకోండి, బుధగ్రహము మీ లగ్న చార్ట్లో మీన రాశిలో ఉన్నట్టయితే, మీనరాశిలో కానీ కన్యా రాశిలో కానీ ఈ యొక్క బుధగ్రహము ఉన్న ఎడల కొందరికి అవమానాలు జరుగుతున్నాయి, ఇక్కడ కొందరికి సత్కీర్తి లభిస్తూ ఉంది, ధన కనక వస్తు ప్రాప్తి ఉంది, మరికొందరికి మైనస్ వాతావరణం ఉంది. సో 2 రకాలుగా కూడా చూసుకోవాలి. మనం గ్రహచారము చూసుకోవాలి, గోచారము చూసుకోవాలి. కనుక 2 రకాలుగా చూసుకొని మీ జాతకంలో బుధుడు బాగున్న ఎడల మంచి ఫలితాలు లభిస్తున్నాయి. 11వ భావంలో ఉన్నాడు కనుక. ఇక ధన కనక వస్తు లాభాలు, చక్కటి బంగారము కొనుగోలు చేసే పరిస్థితి ఉంది, ఒక ఫంక్షన్ నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. అది మనం 1, 2 అని చెప్పలేం. ఏదైనా ఇంట్లో శుభకార్యం నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. ఆ శుభకార్యానికి సంబంధించినటువంటి డబ్బు అధికంగా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. మనం ఒక అమౌంట్ ఎక్స్పెక్టేషన్ చేసి పెట్టుకున్నాం, అది కాకుండా ఇంకా అధికంగా అయ్యే పరిస్థితి ఉంది. కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళండి. ఈ యొక్క మకర రాశి వారు ఆదాయానికి మించినటువంటి డబ్బు ఖర్చు కూడా కనబడుతుంది ఈ యొక్క జనవరి నెలలో. ఇంకా స్థాన భ్రంశము అంటే ప్రదేశ మార్పిడులు కనబడుతున్నాయి. అదేవిధంగా ధన నాశనము, కొంత ముక్కు ముఖము తెలవని వారి నుండి కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితి. కనుక ఇవన్నీ చూసుకుంటూ ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మనకు మీ జాతకంలో బుధుడు బాగుంటే, బుధుని దశ అయిపోకుండా ఉంటే అద్భుతంగా ఎక్సలెంట్గా ఉంది. అది ఒక్కసారి పాయింట్ చూసుకొని ముందుకు వెళ్ళండి. లేదు అనుకుంటే తప్పకుండా కూడా గణపతికి సంబంధించిన ఆరాధన చేసుకోవాలి, విష్ణుమూర్తి ఆలయాలను సందర్శించాలి. విష్ణుమూర్తికి తులసిమాల అంటే ఎంతో ప్రీతి. ఆంజనేయ స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ ఈ యొక్క తులసిమాలను సమర్పిస్తూ ఉండడం వల్ల ఈ నెల మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు మకర రాశి వారికి ఉండబోతున్నాయి. కనుక ఆల్ ద బెస్ట్. మరొక విషయము, వీరు కూడా ఏలినాడు శని చివరి దశలో ఉన్నారు కనుక ఇన్వెస్ట్మెంట్స్ చాలా జాగ్రత్త. మన వద్ద జరిగేటువంటి సామూహిక నవగ్రహ పాశుపత హోమాలలో పాల్గొనే ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఆ యొక్క శనేశ్వరుని నవగ్రహాల అనుగ్రహము అనేటువంటిది మీ సొంతం. ఆల్ ద బెస్ట్. జనవరి మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.